రైట్ సార్, ప్రస్తుతం వేసవి కాలం కావడంతో వేసవి కాలంలో పాక్ కరాచీలో ప్రజలు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తోంది. అంటే భారత్ ఏదైతే సింధు జలాలు ఆపేయడంతోనే ఈ సమస్య తలెత్తింది అని కూడా తెలుస్తోంది. అండ్ అక్కడ ఉన్న పాక్ నాయకులపై కావచ్చు, టెర్రరిస్టులపై కావచ్చు, ప్రజలు ఇప్పటికీ తిరుగుబాటు చర్యలు కూడా ప్రారంభించారు. అంటే ఇప్పుడు తప్పనిసరిగా భారత్ కాళ్ళబేరానికి రావాల్సిన అవసరం ఉందా? ఎస్ అండి, ఇప్పుడు పాకిస్తాన్లో 25% ఆఫ్ జీడిపి వచ్చేది కేవలం కరాచీ. మనం దురంధర్ సినిమాలో చూసాం కరాచీ ఎలా ఉంటుందో. ఈ కరాచీ సిటీ అనేది పాకిస్తాన్లో 25% ఆఫ్ జీడిపి ఇన్కమ్ అనమాట. అంటే ఎకనామిక్ క్యాపిటల్. పాకిస్తాన్కి ఇస్లామాబాద్ పొలిటికల్ క్యాపిటల్ అయితే ఎకనామిక్ క్యాపిటల్ ఆఫ్ పాకిస్తాన్ కరాచీ సిటీని పిలుస్తాం. ఈ కరాచీ అనేది సింధు డెల్టా ప్రాంతంలో అరేబియా సీ పైన ఉంటుంది అనమాట. సింధు డెల్టా ప్రాంతం రిచెస్ట్ ఫెర్టైల్ సాయిల్స్ అనమాట. కాకపోతే ఇప్పుడు కరాచీలో ఎలా ఉందంటే 2 కోట్ల మంది పాపులేషన్ ఉంటారు. ప్రపంచంలో 12వ అతిపెద్ద సిటీ కరాచీ. ఇంత అతిపెద్ద సిటీలో ఇప్పుడు ఎల్నినో ప్రభావం వల్ల, మాన్సూన్స్ వల్ల, ఈ సమ్మర్ హయ్యెస్ట్ టెంపరేచర్, వడగాల్పుల వల్ల ఈ కరాచీ పట్టణంలో నీళ్ల కొరత ఏర్పడినట్టు తెలుస్తుంది. అసలు పీపుల్కి అయితే కొన్ని రోజుల పాటు కూడా నీళ్లు లేవన్నట్టు తెలుస్తుంది. విపరీతమైన నీటి కొరత. ఈ నీటి కొరత రావడానికి ఒకే ఒక అతిపెద్ద కారణం ఏంటంటే ఈ ఉష్ణోగ్రతలు ఉండడమే కాకుండా భారతదేశం సింధు జలాలని ఆపేయడం. ఆపరేషన్ ఈ పహల్గామ్ అటాక్ తర్వాత ఏప్రిల్ 22 తర్వాత ఆపరేషన్ సింధూర్ కంటే ముందే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ సింధు జలాల ఒప్పందాన్ని ఈ యొక్క అబేయన్స్లో పెట్టడం జరిగింది. మోడీ గారు ఏమంటున్నారంటే ఈ బ్లడ్ అంటే టెర్రరిజం, అదేవిధంగా ఈ నీళ్ల ఒప్పందం, నీళ్ళు అనేవి ఒకేసారి ప్రవహించవు, టెర్రరిజం ఆపితేనే నీళ్లు అన్నట్టు ఆపడం జరిగింది. ఇది 1960 ఒప్పందం. దీని ప్రకారం సింధు నది మెయిన్ రివర్తో పాటు 5 పంచ నదులు ఉపనదులు ఉంటాయి. అదేంటంటే సట్లేజు, బియాసు, రావి, చీనాబ్, జీలం, తర్వాత ఇండస్ వాటర్ ట్రీటీ అని ఉంటుంది. ఇండస్ వాటర్ రివర్ ఏది సింధు నది. ఇలా సట్లేజ్, రావి, చీనాబ్, బియాస్, జీలం, ఇండస్ ఈ రివర్ నుంచి భారత్ నుంచి పాకిస్తాన్ వెళ్ళే అంత రివర్ వాటర్ మనం ఆపేసాం అనమాట, ఏదో కొంత భాగం తప్పితే. దీనివల్ల ఈ యొక్క సింధు డెల్టాలో కరాచీ సిటీలో ముఖ్యంగా వాటర్ కొరత వచ్చిందనమాట. వ్యవసాయాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు సింధు కరాచీ అంటే ఎంటైర్ పాకిస్తాన్ అనమాట. అంతటి ఎకానమీ, తర్వాత రిచెస్ట్ పర్సన్స్ అక్కడ ఉంటారన్నమాట. ఇప్పుడు ఆ సిటీ స్తంభించిపోయింది. ఇప్పుడు అది పాకిస్తాన్ నాయకుల మీద ఒక తిరుగుబాటుగా మారుతుందన్నమాట. ఇప్పటికీ అగ్రికల్చరు అంటే సుమారు 16 కోట్ల మంది పాకిస్తానీ పాపులేషను వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారన్నమాట. వాళ్ళు బెగ్గర్లుగా మారడం చూస్తాం, వ్యవసాయదారులు డైరెక్ట్గా అటాక్ చేయడం మనం చూస్తున్నాం. ఇప్పుడు కరాచీ సిటీలో ఇదే పరిస్థితి ఇప్పుడు దాపురించింది. ఇప్పుడు ఏంటంటే ఎల్నినో వల్ల ఈ జూన్లో కూడా మాన్సూన్స్ ఆల్మోస్ట్ ఏంటంటే కరాచీ సిటీకి వర్షపాతం రావాలంటే జూన్ ఎండింగ్ వరకే రాదు. జూన్ అంతా వర్షపాతం ఉండదు. మళ్ళీ సూపర్ ఎల్నినో, మళ్ళీ ఈ ప్రభావాల వల్ల ఈ సమ్మర్లో చాలా డేంజరస్, వర్షాకాలంలో వర్షం ఉండదు. అంటే సింధు జలాలు లేక కరాచీ ఏదో 1 నెల భరించడం కాదండి, 2-3 నెలల పాటు అక్కడ నీళ్ల కొరత వచ్చే అవకాశం ఉంది. తర్వాత సింధు జలాలు కూడా అక్కడ రావు. ఈ వర్షాకాలం కూడా మనం నీళ్లు రిలీజ్ చేయం ఈ ఋతుపవనాల సీజన్లో. కాబట్టి కరాచీకి ఒక పర్మనెంట్ సమస్య కింద తయారైందనమాట. దీన్ని పరిష్కరించడం ఎవరి చేతిలో ఉంది? అసిం మున్నీర్, షహబాజ్ షరీఫ్. పాకిస్తాన్ ఆర్మీ ఇండియాతో కాళ్ళబేరానికి వచ్చి సింధు జలాలను రిలీజ్ చేయించుకోవాలి, లేదా కరాచీ సిటీ ఒక డెజర్ట్ అయిపోద్ది. మనం చూసాం ఒక మొహంజదారో అనే ఒక హృతిక్ రోషన్ మూవీ. అంటే మొహంజదారో ఇండస్ సివిలైజేషన్, సింధు నాగరికత మీద పరిచయం ఉన్న వాళ్ళకి ఒకటి అర్థమవుద్ది అనమాట. ఇప్పుడు కరాచీ ప్రాంతం, ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న సింధ్ పంజాబ్ ప్రావిన్స్, ఇండియాలో ఉన్న గుజరాత్, రాజస్థాను, ఇటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వరకు, జమ్మూ అండ్ కాశ్మీర్, ఈ ప్రాంతం అంతా 10 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతం. భూమి మీద పుట్టిన అతి పురాతన నాగరికత ఈ సింధు నది లోయలోనే ఈ నాగరికత ఉద్భవించింది. అదే భారతకు పుట్టినీళ్ళు ఒక రకంగా. ఈ సింధు నది అనేది ఒక జీవనాడి. ఆ సింధు నది జలాలు ఎప్పుడైతే వెళ్ళవో రాజస్థాన్ డెజర్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు కరాచీ రాజస్థాన్ డెజర్ట్లో కలిసిపోబోతుంది. ఈ సింధు జలాలు 1-2 సంవత్సరాలు మనం ఆపేస్తే ఈ రాజస్థాన్ డెజర్ట్ అనేది పాకిస్తాన్ సింధు, పంజాబ్, ఈ కరాచీ, ఈ సిటీలన్నిటినీ ఆక్యుపై చేసేస్తారన్నమాట. సింధు నది ఇది విస్తరించేస్తారన్నమాట. అంతటి విపత్తు అంటే పాకిస్తాన్ అస్తిత్వమే ప్రశ్నార్థకం అయిపోయిందనమాట. ఇప్పుడు పీపుల్ దాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారన్నమాట. పాకిస్తాన్ అధినాయకత్వాన్ని అడుగుతున్నారు. ముఖ్యంగా అసిం మున్నీర్, ఈ షహబాజ్ షరీఫ్ని వాళ్ళు అడుగుతున్నారు, ఇండియాతో ఏదో ఒక రాజకీయ రండి, యుద్ధమైనా చేయండి, గెలవండి. అదే ఆ పరిస్థితి ఎప్పుడూ లేదు. లేదా టెర్రరిజాన్ని ఆపేసి ఇండియాని సంతృప్తి చేస్తే సింధు జలాలు వదిలేస్తాయి.
మనకేమి ఆపాలని ఇండియాకి లేదు, టెర్రరిజాన్ని ఆపాలి కాబట్టి ఆపేయండి, లేదా యుద్ధం చేసి గెలవండి, అది గెలిచే పరిస్థితి మీకు లేదు, ఓడిపోయి వచ్చారు. కాబట్టి సింధు జలాలతో వాళ్ళకి టెర్రరిజాన్ని ఆపేసి వాళ్ళని ఇప్పుడు అసీం మున్నీర్ మీద, షహబాజ్ షరీఫ్ మీద, పాకిస్తాన్ PPP పార్టీ మీద, పాకిస్తాన్ నవాజ్ షరీఫ్ పార్టీ PML పార్టీ మీద, తర్వాత ముఖ్యంగా ఆర్మీ మీద వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. ఇప్పుడు కరాచీ సిటీ చూస్తే అక్కడ యూత్ జెన్ ఆల్ఫాలు ఇదే చర్చించుకుంటారు. అనవసరంగా ఇండియాతో తగవలాడడం వల్ల పాకిస్తాన్కి ఇంతటి దుస్థితి, దారుణమైన పరిస్థితి అన్నట్టు వాళ్ళు చర్చించుకుంటున్నారు. అంటే పాకిస్తాన్లో ఒక రకమైన తిరుగుబాటు ధోరణి ఉంది. ఈ తిరుగుబాటు ఒక వాస్తవ రూపం దాల్స్తే మాత్రం ఈ యొక్క అసీం మున్నీర్ని వాళ్ళు షహబాజ్ షరీఫ్ని సర్వనాశనం చేసే శక్తి ఆ జంజీకి ఉందన్నమాట. ఇప్పుడు మోడీ ఉపయోగించిన ఈ సింధు అస్త్రం అనేది అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళు టెర్రరిజాన్ని పంపించలేరు, పాకిస్తాన్ ఆర్మీ ద్వారా మన మీద గెలవలేరు. కాబట్టి ఇప్పుడు కంపల్సరీ టెర్రరిజాన్ని వదులుకునే ఇండియాతో కాలబేరానికి వచ్చి మంచినీళ్ళు పట్టుకెళ్ళాలి, వ్యవసాయానికి నీళ్లు పట్టుకెళ్ళాలి. కాబట్టి రోజుకి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పాకిస్తాన్ తలమునకలైపోతుంది. దీన్ని అధిగమించడానికి రీసెంట్గా యునైటెడ్ నేషన్స్కి, ఇది ఐక్యరాజ్య సమితికి, తర్వాత హేగ్ న్యాయస్థానాలకి పాకిస్తాన్ వెళ్ళింది. అక్కడ తీర్పు వచ్చినా దాన్ని ఇండియా పట్టించుకోలేదు, అది చేయని ప్రయత్నం లేదు, మనం దాన్ని ఒప్పుకోవడంలే. ఇప్పుడు కరాచీ సిటీలో వాటర్ కష్టాలతో కరాచీ సిటీలో ఉన్న పీపుల్ కూడా మైగ్రేట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే పాకిస్తాన్, ఎంటైర్ పాకిస్తాన్. కాబట్టి ఇది పాకిస్తాన్లో ఒక తిరుగుబాటు విప్లవాన్ని క్రియేట్ చేస్తే అసీం మున్నీర్ మీద, వీళ్ళ మీద. దీన్ని తట్టుకోవడం ఎవరి తరం కాదు. అంటే మోడీ సింధు జల అస్త్రం ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. రైట్. సరే అయితే ఇక ప్రస్తుతం